అది మణికొండలోని ఒక రోల్డ్ గోల్డ్ షాప్ పేరు అనుశ్రీ కలెక్షన్స్. ఓ మహిళా జర్నలిస్ట్ వెళ్లి 7,000 రూపాయల విలువైన 1 గ్రామ్ గోల్డ్ షాపింగ్ చేసి తీసుకువచ్చిన తర్వాత ఉదయాన్నే చూడగానే అవి పాడైపోవటం, నల్లగా అవ్వటంతో తిరిగి వాటినిచ్చేందుకు వెళ్లిన నేపథ్యంలో వాళ్లు మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం, వీళ్లు షాపుల్లో అమ్ముతున్నారు కానీ బిల్లులు ఇవ్వడం లేదు. గవర్నమెంటును అడ్డంగా మోసం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్తో ఎలా బిహేవ్ చెయ్యాలని కూడా తెలియని సంస్కారహీనులు. ఇలా షాపులు పెట్టుకొని వచ్చే కస్టమర్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని ఏం చెయ్యాలి అనుకుంటున్నారు మీరు చెప్పాలి. అసలు ఏం జరిగిందో ఒకసారి మీరే వినండి. జ్యువెలరీ అసలు ఎక్స్చేంజ్ ఉండదు. ఎవ్రీ మంత్ 10 lakhs బిల్ తీసుకుంటాము. ఒక బిల్లు ఒకటి ఐటమ్ అది పోయింది అంటేనే వాడు అసలు ముఖమే చూడాడు. సీనియర్ జర్నలిస్ట్ అంట, మీతో మాట్లాడట్లేదు, ఈమెతో మాట్లాడుతున్నా. చూడాడు సీనియర్ జర్నలిస్ట్ అంట, మీతో మాట్లాడట్లేదు, ఈమెతో మాట్లాడుతున్నా. చూడాడు సీనియర్ జర్నలిస్ట్ అంట, మీతో మాట్లాడట్లేదు, ఈమెతో మాట్లాడుతున్నా. చూడండి, మేము 100 మందిని చూసాను. కానివ్వండి, నువ్వు 100 మందిని చూసింది వేరు, నన్ను చూసింది వేరు. ఏమన్నా చేసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఒక్క వెంట్రుక కూడా ఊడదు. థింగ్ విల్ హ్యాపెన్. ఒక్క వెంట్రుక కూడా ఊడదు. థింగ్ విల్ హ్యాపెన్. ఒక్క వెంట్రుక కూడా ఊడదు. థింగ్ విల్ హ్యాపెన్. ఒక్క వెంట్రుక కూడా ఊడదు. బిల్ డేట్ 5th, పర్చేజ్ డేట్ 4th. లేదండి, అలా బిల్ ఇవ్వండి. ఏ రోజు అయిందో ట్రాన్సాక్షన్ ఆ రోజు బిల్. ఓకే, ట్రాన్సాక్షన్ అలా అయింది కదా. అమౌంట్ ఎంత చెప్పి ఇదంతా ఇప్పుడు ఎన్ని చేసినాం మేడ. ఒక నిమిషం మాకు బిల్ ఇచ్చేస్తే అయిపోతుంది. పనేమో చేసుకుంటుంది జర్నలిస్ట్. బిల్ అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అంతే. అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అంతే. బిల్ అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అంతే. కాబట్టి ఇవ్వలేదు అంతే. బిల్ అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అంతే. వెరీ గుడ్, వెరీ. కాబట్టి ఈ అమౌంట్ అంతా 7,400 రూపీస్. ఇవన్నీ కూడా ఈ అమౌంట్ నాది, ఇదే కాబట్టి బిల్లు కూడా అక్కడే వదిలేశారు. చూశారుగా, కస్టమర్లకు తాము ఇచ్చిన ప్రోడక్ట్ క్వాలిటీ గురించి మాట్లాడకుండా అదే విధంగా వాదిస్తున్నారు. క్వాలిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్లది. నో ఎక్స్చేంజ్ కూడా పెట్టుకున్నామని చెప్పడం రూల్స్కి విరుద్ధం. బిల్స్ ఇవ్వకపోవడం కూడా రూల్స్కు విరుద్ధం. కస్టమర్తో రూట్గా బిహేవ్ చేయడం కూడా రూల్స్కు విరుద్ధం. ఎన్ని చేసినా వాళ్లపై కేసు నమోదు చేయడానికి నార్సింగ్ పిఎస్కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఇలాంటి అక్రమార్కుల ఆగడాలు ఆగాలంటే సంబంధిత అధికారులు వెంటనే ఇలాంటి వారిపై పైన యాక్షన్ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.